హాయ్. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే గర్భధారణ సమయంలో అల్ట్రాసౌండ్ స్కాన్లో కనిపించే సాఫ్ట్ మార్కర్స్ గురించి. ఈ పేరు వినగానే మనసులో ఎన్నో ప్రశ్నలు, కొంచెం ఆందోళన కలగడం చాలా సహజం. కాని ఈ విశ్లేషణలో మనం వాస్తవాలేంటో తెలుసుకుని ఆ సందేహాలన్నింటినీ దూరం చేసుకుందాం. మీ ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చేతికొచ్చింది, అంతా బాగుంది అనుకుంటున్న టైంలో అందులో ఏదో ఒక కొత్త పదం లేదా ఒక ఫైండింగ్ అని రాసింది. అది చూసినప్పుడు కంగారు పడటం కామన్. ముందుగా ఆ సమయంలో మనకు ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయో అర్థం చేసుకుందాం. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లాంటి సెన్సిటివ్ టైంలో మనకు అర్థంగానే ఒక మెడికల్ టర్మ్ చూడగానే మనసులో ఒకటే టెన్షన్. అసలు దీని అర్థమేంటి? ఇదేమైనా పెద్ద సమస్య? ఇలాంటి ప్రశ్నలు మొదలవుతాయి. అయితే ఈ సాఫ్ట్ మార్కర్స్ వెనుకున్న అసలు నిజమేంటి? వాటి గురించున్న అపోహలేంటి? వాస్తవాలను కల్పనల నుండి వేరుచేసి క్లియర్గా అర్థం చేసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక సాఫ్ట్ మార్కర్ అనేది ఒక జబ్బు కాదు. అది ఒక డయాగ్నోసిస్ అంతకన్నా కాదు. ఇది కేవలం ఒక పరిశీలన అంతే. ఇప్పుడున్న హై డెఫినిషన్ అల్ట్రాసౌండ్ టెక్నాలజీ వల్ల ఇంత చిన్న చిన్న తేడాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. సో దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనం చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సాఫ్ట్ మార్కర్ అంటే పుట్టుకతో వచ్చే లోపం కాదు, అస్సలు కాదు. ఒకరికి పుట్టుమచ్చ ఎలా ఉంటుందో లేదా కంటి రంగులో తేడా ఎలా ఉంటుందో ఇది కూడా బేబీ శరీరంలోని అలాంటి ఒక సాధారణ వేరియేషన్ మాత్రమే. నిజానికి ఇవి చాలా చాలా సాధారణం. ఎంతలా అంటే దాదాపు 10–15% వరకు, అంటే 100లో 15 మంది పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల్లో కూడా ఈ సాఫ్ట్ మార్కర్స్ కనిపిస్తూ ఉంటాయి. సరే, అయితే ఇప్పుడు మనం ఎక్కువగా కనిపించే 3 రకాల సాఫ్ట్ మార్కర్స్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. అవేంటో అర్థం చేసుకుందాం. ఇందులో మొదటిది ఈఐఎఫ్ అంటే ఎకోజెనిక్ ఇంట్రాకార్డియాక్ ఫోకస్. ఇది బేబీ గుండెలో కనిపించే ఒక చిన్న ప్రకాశవంతమైన చుక్క అన్నమాట. దీన్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే మన గుండె కండరం మీద ఒక చిన్న పుట్టుమచ్చ ఉంటే ఎలా ఉంటుందో అలా ఊహించుకోండి. ఇది కూడా అంతే, పూర్తిగా హాని చేయనిది. వైద్యపరంగా చూస్తే ఇది జస్ట్ ఒక చిన్న కాల్షియం స్పాట్. దీనివల్ల గుండె నిర్మాణానికి గానీ రక్తాన్ని పంప్ చేసేదాని శక్తికి గానీ ఎలాంటి ప్రభావం ఉండదు. ఇక రెండోది సిపిసి అంటే కోరాయిడ్ ప్లెక్సస్ సిస్ట్. పేరు వినగానే బ్రెయిన్లో సిస్ట్ అనగానే కొంచెం కంగారుగా అనిపించొచ్చు, కాని ఇది మెదడులో ఉండే ఒక చిన్న నీటితో నిండిన ప్రదేశమంతే. ఇంకా బాగా అర్థం కావాలంటే బేబీ బ్రెయిన్ సంక్లిష్టంగా డెవలప్ అవుతున్నప్పుడు, దాని వైరింగ్ అంతా జరుగుతున్నప్పుడు ఏర్పడే ఒక చిన్న హాని చెయ్యని నీటి బుడగలాంటిదనుకోవచ్చు. అంతేకాదు, ఈ సిస్ట్లు మెదడు పనిచేసే ఫంక్షనల్ పార్ట్లో ఉండవు. ఇంకా చెప్పాలంటే 95% కేసుల్లో 28వ వారం వచ్చేసరికి అవే పూర్తిగా మాయమైపోతాయి. ఓకే, ఇక మూడో సాధారణ మార్కర్ ఎకోజెనిక్ బల్. ఇక్కడేమవుతుందంటే స్కాన్లో బేబీ ప్రేగులు మామూలు కన్నా కొంచెం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాయి. దీనికి కారణాలు చాలా సింపుల్. కొన్నిసార్లు బేబీ కొంచెం చిక్కగా ఉన్న ఉమ్మనీరు మింగటం వల్ల లేదా కొద్దిగా రక్తాన్ని మింగటం వల్ల ఇలా జరగొచ్చు. చాలా సందర్భాల్లో ఇదేమీ చేయకుండానే సర్దుకుపోతుంది. బేబీ గ్రోత్ సరిగ్గా ఉందని నిర్ధారించుకోటానికి డాక్టర్లు దీన్ని మానిటర్ చేస్తారు. సరే, మరి డాక్టర్లు ఇలాంటి ఒక సాఫ్ట్ మార్కర్ని చూసినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఆందోళన పడకుండా వాళ్ళు ఎలాంటి పద్ధతులు పాటిస్తారో ఇప్పుడు చూద్దాం. ఆందోళన పడాల్సిన పనేలేదు. ఎందుకంటే డాక్టర్లు చాలా ప్రశాంతంగా ఒక పద్ధతి ప్రకారం 4 స్టెప్స్ ఫాలో అవుతారు. ముందుగా ఇది ఒక్కటే ఉందా లేక దీంతోపాటు వేరే సమస్యలేమైనా ఉన్నాయా అని చూస్తారు. తర్వాత ఇంతకుముందు చేసిన స్క్రీనింగ్ రిపోర్ట్స్ని మళ్లీ చెక్ చేస్తారు. అవసరమైతే ఇంకొంచెం డీటెయిల్డ్ స్కాన్ చేసి ఫ్యూచర్లో ఫాలోఅప్ చేస్తారు. ఇదంతా బేబీ మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేయడానికే. సో ఇప్పుడుదాకా మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాల్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ముఖ్యంగా సాధారణంగా ఉండే అపోహలకి అసలు వాస్తవాలకి మధ్య ఉన్న తేడా ఏంటో స్పష్టంగా చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లారిటీ వస్తుంది. చాలామంది ఈఏఎఫ్ అంటే గుండెలో హోల్ అని భయపడతారు. కాని కాదు, అది కేవలం ఒక రిఫ్లెక్షన్. గుండె చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అలాగే బ్రెయిన్లో సిస్ట్ వల్ల పిల్లల ఐక్యూకి గాని వాళ్ళ ఆరోగ్యానికి గాని ఎలాంటి సంబంధం లేదు. అయితే దాదాపు అన్ని సందర్భాల్లో ఇవి హాని చేయకపోయినా
కొన్నిసార్లు మాత్రం డాక్టర్లు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎప్పుడంటే ఒకటి కంటే ఎక్కువ మార్కర్లు కనిపించినప్పుడు లేదా వేరే ఏవైనా నిర్మాణాత్మక సమస్యలు గమనించినప్పుడు వాళ్ళు మరింత జాగ్రత్తగా పరిశీలిస్తారు. చివరగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీ మొదటి స్కానింగ్స్ అన్నీ నార్మల్గా ఉంటే ఈ సాఫ్ట్ మార్కర్స్ అనేవి ఒక అందమైన ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న మలుపులు లాంటివి, అంతే. ఇవి ఆరోగ్యకరమైన ప్రసవానికి అడ్డంకులు కాదు. అయినా సరే మీకు ఏవైనా సందేహాలుంటే మీ డాక్టర్తో మాట్లాడటానికి అస్సలు వెనుకాడకండి.